ఈ పాపం హైకోర్టులో, సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ఏసి మొత్తం ఇదేమి లేదు అని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా చెప్పాలనుకున్నాడు. కానీ ఇక్కడ రాజకీయాలు ఏం లేవు, పక్కా ఆధారాలే ఉన్నాయి. నువ్వు ఎలాంటి అనుమతులు లేకుండానే అన్ని కోట్ల రూపాయలని, ప్రజాధనాన్ని వృధా ఖర్చు చేసావు. ఇందులో నీకు రూపాయి వచ్చిందా, ₹2 వచ్చిందా, ఇవన్నీ నెక్స్ట్‌లో తేలుతాయి అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు తీర్పుని కూడా మా వల్ల కాదయా జోక్యం చేసుకోవడం అని చెప్పి సుప్రీంకోర్టు అనడంతో ఈయన అరెస్ట్ అవుతాడా ఏంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోద్ది, ఎందుకంటే మళ్ళీ తిరిగి నేను హైకోర్టులో పోయి చెప్పుకుంటాను అని చెప్పి కొద్ది కాలయాపన చేయాలని ట్రై చేశాడు కేటీఆర్. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కేటీఆర్ని అందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించకపోవడంతో ఆయన మూమెంట్ ఏంటి, ఏసీబీ ఎలా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుందో చూడాలి.